హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితో కరకరలాడే చెగోడీలను ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం బియ్యం పిండితో చెగోడీలని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని దీంట్లో 2 కప్స్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి. ఈ విధంగా 2 కప్స్ బియ్యం పిండి తీసేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే వేసుకోవాలండి. ఈ నువ్వులలో దుమ్ము దుల్లి చిన్న చిన్న రాళ్ళు లేకుండా చూసుకొని చక్కగా వాష్ చేసుకొని దీంట్లో తాలు ఇట్లా లేకుండా చూసుకోవాలి. ఇవి ఉంటే మనం కాల్చుకునేటప్పుడు మొత్తం ఇవన్నీ పగిలిపోయి నువ్వులన్నీ పేలిపోయి మొత్తం ఆయిల్ అనేది మీద పడుతుంది. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి నువ్వులని. 1 స్పూన్ ఓమని ఇలా నలిపి వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఓమ్ అది వస్తుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ కారపొడి అయితే వేసుకోవాలండి అండ్ 1/2 స్పూన్ మన సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా సాల్ట్ కారపొడి అన్నీ కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవడం వల్ల చెగోడీలు అనేవి మనకు క్రిస్పీగా వస్తాయి. దీంట్లో 2 కప్స్ బియ్యపిండికి మనం వాటర్ అయితే ఒక హాఫ్ కప్పు హాట్ వాటర్ని అయితే వేసుకోవాలండి. ఇది 1/2 కప్ అయితే సరిపోతుంది. మరి మెత్తగా కాకుండా చూసుకుంటూ నెమ్మదిగా ఒక గరిటెతో వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని అయితే చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా గంటెతోనే కలుపుకోవడం వల్ల మనకు చేయి కాలకుండా అయితే ఉంటుంది. చక్కగా ఈ విధంగా మొత్తం తడిసేలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకున్న తర్వాత మనం చేతితో చపాతీ పిండిలాగా అయితే చేసుకోవాలి. పిండిని అయితే ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని గట్టిగా కలుపుకోవాలండి. మనం చెగోడీలు ఈ విధంగా చేస్తేనే మనకు చెగోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మనం చేతితోని గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ మనం ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని అయితే చెగోడీల పిండిని ఒక కవర్లో పెట్టుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా కవర్లో పెట్టుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కొంచెం తీసుకొని మనం చపాతీ చేసుకునే మన పీట మీద ఈ విధంగా చిన్న చిన్న ముద్దలను అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసేసుకొని మనం ఈ ముద్దలను అయితే మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ ముద్దల్ని మంచిగా చెగోడీలాగా పేనుకోవాలి. ఈ విధంగా ఇలా కాల్చుకొని చెగోడీలను అయితే మనం 2 వైపులా ఇట్లా విడిపోకుండా మనం ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చెగోడీలన్నిటినీ ఈ విధంగా అయితే చేసుకోవాలండి. మనకి ఎక్కువ అమౌంట్ కావాలనుకుంటే చెగోడీలు ఒక 2-3 ఈ విధంగా చేస్తే మనకు చెగోడీలు అనేవి తొందరగా అయిపోతాయి. ప్రాసెస్ అయితే ఈ విధంగా అన్ని చెగోడీలను మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా అన్నీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ చెగోడీలను అయితే విడిపోకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకొని సైడ్లన్నీ రౌండ్గా చుట్టుకోవాలి. చెగోడీలను అన్నీ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై కోసం అయితే ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని చక్కగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న ఈ చెగోడీలను అయితే మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా మనకు ఆయిల్ అంతా వేడయ్యాక మనం ఈ విధంగా చేసుకున్న చెగోడీలను అయితే మనం ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. 2 వైపులా చక్కగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం చక్కగా ఈ చెగోడీలను వీటిలో పడేంత వరకు వేసుకొని గరిటెతో తిప్పుకుంటూ 2 వైపులా చక్కగా క్రిస్పీగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అండ్ టేస్టీ అయినా కరకరలాడే చెగోడీలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పిల్లలకైతే స్నాక్స్ అయితే చక్కగా లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ ట్రై చేయండి. ఈ విధంగా తయారు చేసుకొని మనం ఒక డబ్బాలో వేసుకొని ఒక 1 మంత్ వరకు చక్కగా నిల్వ ఉంటాయి ఫ్రెష్గా. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.